ఓం నమ శివాయ. భరతమాత శివశక్తి అవతార్ శివబాబా వాణి. తేదీ 10/5/2026. ప్రభాత పాఠము. పూర్వ తేదీ 15/6/2023. టైటిల్ 108 మణిపూసల మాల యొక్క గుర్తు. పిల్లలను అంగదుని వలె స్థిరంగా నిశ్చలంగా తయారు చేసేవారు. ప్రకృతిని దాసిగా మార్చుకునే రహస్యాన్ని తెలియచేసేవారు. సత్యమైన సత్యనారాయణుని యొక్క సత్య పరిచయాన్ని తెలియచేసేవారు. సర్వోన్నత శిక్షకులు శివబాబా ఇలా చెప్తున్నారు. ఇక రెండవ విషయము, బ్రహ్మ నా ప్రియమైన కుమారుడు. ఏమిటి? బ్రహ్మ నా ప్రియమైన కుమారుడు. ముందు రహస్యాన్ని తెలియచేస్తాను. అమ్మకు తండ్రి అయినా కృష్ణుని యొక్క తండ్రి అయినా ఎలాగైనా చెప్పండి, వారే నా యొక్క ప్రియమైన రథము, నిర్ధారిత రథము. ప్రియమైన కుమారుడు, నిర్ధారిత రథము. ఫస్ట్ సో లాస్ట్ అంటే మొదట ఉన్నవారే అంతిమంలో ఉంటారు. అందరి మనసులో ఎలాంటి సంకల్పాలు ఉన్నాయి, ఏదున్నప్పటికీ సమయానుసారంగా ప్రతి బిడ్డకు అన్ని తెలిసిపోతాయి. కానీ మీకు ఒకటి తెలుసా, చాలా మంది పిల్లలు ఏమంటారు, బాబా మీరు ఏదో ఒక దానిని స్పష్టంగా తెలియచేయండి అని. చాలా చోట్ల నుంచి పిలుపులు వస్తున్నాయి, బాబా అక్కడ ఇక్కడ ఉన్నారంటూ పిలుపు వస్తోంది అని చెప్తున్నారు. తండ్రి ఏమని చెబుతున్నారో తెలుసా, బాబా మీ సమక్షములో ఉన్నారు. అది మీకు సంబంధించిన పరీక్ష. మాల 108 మణిపూసలకు సంబంధించినది. మణిపూసలు అంటే తండ్రి యొక్క పిల్లలు, మాలలో మిడినవారు. అక్కడ బాబా ఉన్నారా లేదా అనే విషయాన్ని తండ్రిని అడగకండి, మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. 108 మాలలో నేను ఒక మణిపూసగా ఒప్పుకునేంత దృఢత, నిశ్చయము నాకు లభించిందా అని ప్రశ్నించుకోవాలి. అర్థమైంది కదా? మరికొంత సమయం తర్వాత ఈ డ్రామా ఎంతో ఆశ్చర్యకరంగా మారుతుంది. పిల్లల మనసుల్లో తుఫాన్లు వస్తాయి, సుడిగాలులు కూడా వస్తాయి. ఎటువంటి సుడిగాలి తుఫాను? సంకల్పాల యొక్క సుడిగాలి తుఫాను. కానీ మీ ముందు బాబా అనే స్తంభము నిలుచుని ఉంది. దానిని పట్టుకున్నట్లయితే ఈ సుడిగాలులు తుఫాన్లు వచ్చి వెళ్ళిపోతాయి. మీకు ఎలాంటి నష్టము కలగదు. అర్థమైందా? ఒక తండ్రి తప్ప మరెవరు లేరు, ఇది తెలుసుకోవాలి. సరే, ఈ సుడిగాలి తుఫాను అనేది ఒక వడపోత లాంటిదే. ఈ తుఫాను రహస్యాల తుఫాను అవుతుంది. ఒకదాని తర్వాత మరొక రహస్యము బయటపడుతుంది. కొంతమంది పిల్లలకు ఏదైనా తెలియచేసినట్లయితే, అవును మాకు తెలిసిపోయింది, ఇక మీరు ఏమి చెప్పవలసిన అవసరమే లేదు అని అంటారు. ఇప్పుడు నాకు పూర్తి నిశ్చయము లభించింది, నేను ఇక చెలించను అని చెప్తారు. మరికొంత సమయం తర్వాత ఒక చిన్న తుఫాన్ రాగానే తలకిందులుగా వేలాడిపోతారు. అంతకు ముందు ఏమని చెప్పారు? నేను చెలించను అని చెప్పిన వారే వెంటనే తుఫాను రాగానే తలకిందులుగా వేలాడిపోతారు. తలకిందులుగా వేలాడే మనిషి చిత్రాన్ని తీయండి, అది ఎలా ఉంటుంది, ఏమవుతుంది? అలాంటి వారికి ముందుగా ఆకాశం కనిపిస్తుంది, ఈ నేల అసలు కనిపించదు. అర్థమైందా? తుఫాన్ మిమ్మల్ని తలకిందులుగా వేలాడ తీసేంతగా బలహీనంగా ఉన్నారా? తండ్రి ఏం చెప్పారు? అంగదుని వలె ఉండాలి అని చెప్పారు. ఏ విధంగా అవ్వాలి? ఒక శిలలాగా మారాలి, దృఢంగా నిశ్చయంగా అవ్వాలి. అప్పుడు ఎంతటి భారీ తుఫాను వచ్చినా అది మిమ్మల్ని కదిలించజాలదు. ఇది 108 మాలలోని మణిపూసల యొక్క లక్షణాలు. ఎవరైతే ఎక్కడో ఒక చోట పదే పదే చెలిస్తూ ఉంటారో వారి గురించి తండ్రి ఏమంటారు? ఎదురు చూస్తారా? సరే, ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మీకు ఇంకాస్త సమయం ఇస్తున్నాను అని. ఈ కొద్ది సమయంలో అంగదుని వలె శిలలాగా మారి చూపించండి. అర్థమైందా? తుఫాను ఏదైనా సరే, ఏ తుఫాను అయినా, ఎలాంటి తుఫాను అయినా సరే, ఎలాంటిదైనా తుఫాను వచ్చినప్పుడు వాటిలో రాళ్ళు రప్పలు వచ్చి తగులుతాయి కదా. అప్పుడు మీరు రాళ్ళు తగిలాయి అని చెబుతారు. మంచి తుఫాను వచ్చినట్లయితే రాళ్ళు తగలవు అని అనుకుంటే ఎలా? అది ఎలా సాధ్యము? తుఫాన్లో అన్ని రకాల వస్తువులు వస్తాయి. అర్థమైందా? ఇప్పుడు కూడా ఎవరికైనా ఏవైనా ప్రశ్నలు లేదా అనుమానాలు ఇంకేమైనా ఉంటే తండ్రి ఏమంటున్నారంటే, ఇంత ప్రేమ లభించిన తర్వాత మనసు చలిస్తే బాబా ఏమంటారంటే, ఓ ప్రియమైన పిల్లలు, తలుపు తీయండి. తలుపు తీసినట్లయితే అక్కడి నుంచి ఏమి వస్తుందో మీకు చెప్పను, చూపిస్తాము అని బాబా చెప్తారు. మీ సంకల్పాన్ని దృఢంగా ఉంచుకోండి. నేను ఎవరిని, నాకు ఎవరు లభించారు, మిమ్మల్ని మీరు ఒక శిలలా తయారు చేసుకోండి. ఏ తుఫాను నన్ను ఏమీ చేయజాలదు అనే విధంగా. అలాగే మీ తల్లి పట్ల అంతటి గౌరవం ఉండాలి. సరే,
తండ్రికి తల్లి యొక్క జీవన కథ తెలియదా? అంతా తెలుసు, అర్థమైందా? సరే పిల్లలు, ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పిల్లలు ఏమనుకుంటున్నారంటే బాబా ఇక్కడికి రావడం తగ్గించి వేశారు అంటే ఖచ్చితంగా వారు మరెక్కడో తన యొక్క టీముని తయారు చేస్తున్నారని పిల్లలు భావిస్తారు. ఇలాంటి సంకల్పాలు చేయడం అనేది వారి తెలివితేటల యొక్క నిదర్శనం. ఇలా చెప్పేవారిని తమ అల్పబుద్ధిని తెలియచేయడం వారిగానే చెప్పడం జరుగుతుంది. తండ్రి తక్కువ సమయం ఇస్తున్నారు కదా, ఇక ఆలోచించకండి. ఇప్పుడు నెలకు ఒకసారి వస్తున్నారు, అది కూడా కొంత సమయం కొరకే వస్తున్నారు. తప్పకుండా మరెక్కడో తండ్రి పాత్ర నడుస్తూ ఉంది అని భావించకండి. పిల్లలు, తండ్రి తల్లిని పిల్లలను వదిలి తండ్రి ఎక్కడికి వెళ్ళరు. తల్లి ఎక్కడ ఉంటే తండ్రి అక్కడే ఉంటారు. తల్లి తండ్రి ఎక్కడ ఉంటే అక్కడ ఎవరుంటారు? పిల్లలు ఉంటారు. కాబట్టి ఇది అర్థం చేసుకోవలసిన సాధారణ విషయము. సరే, ఏమైనా చిన్న ఉద్యోగం చేయాలా లేదా సంపాదించడానికి మరెక్కడికైనా వెళ్ళాలా? లేదు కదా. కాబట్టి తండ్రి తల్లితోనే ఉండాలి. చూడండి, ఇది అద్భుతమైన విషయము. ఏమిటంటే తాళం చెవి అనేది తల్లి దగ్గరే ఉంది. అన్ని తాళపు చెవులు తల్లి వద్దే ఉన్నాయి. అంటే పరంధామానికి వెళ్ళినప్పుడు, మీ అందరిని తీసుకోవడానికి వచ్చినప్పుడు తల్లిని తీసుకు వెళ్లకుండా పరంధామానికి వెళ్ళము. మీరు పెళ్లి చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వధువు లేకుండా ఇంటికి తిరిగి వస్తారా? ఒకవేళ వచ్చినట్లయితే మీకు తిట్లు లభిస్తాయి. జనము రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఖచ్చితంగా ఇతను ఏదో ఒక పని చేసి ఉంటాడు, అందుకే వధువును వదిలి వచ్చేశాడు అని అనుకుంటారు. తండ్రి ఏమి చెబుతున్నారో మీకు అర్థమైందా? తండ్రి ఒకవేళ పరంధామానికి వెళితే తల్లి లేకుండా వెళ్ళరు. అయినా పిల్లలు ఏమంటారు? ఒకవేళ వినాశనం జరిగితే మరి ఇంతమంది పిల్లలు అప్పటి వరకు ఎక్కడ ఉంటారు? అందరూ బారాత్ ఘర్ అంటే సూక్ష్మవతనంలో ఉంటారు. మళ్ళీ ప్రశ్న వస్తుంది, ఒకవేళ అందరూ సూక్ష్మవతనంలో ఉంటే ఈ ప్రియమైన కుమారుడు ఎలా వస్తారు అని ప్రశ్న వచ్చింది కదా. మీ పిల్లల నుంచి ఒక్కొక్క ప్రశ్న కూడా వస్తోంది. ముందుగా అతను ఇంటికి వెళ్ళడా? ప్రియమైన పిల్లవాడి కోసం తల్లి కొంత సమయానికి తాళం చెవి ఇస్తుంది. వెళ్ళు, నీ ఇంటి యొక్క స్వరూపాన్ని కళ్ళతో చూసిరా అని చెప్తుంది. ఎందుకంటే వారి కేవలం ఒక సెకను కాలము కొరకు మాత్రమే ఇల్లును చూడటానికి వెళ్ళాలి. ఆ తర్వాత తండ్రి దగ్గరే ఉండాలి. ఇక ఇంట్లో ఏమి చేస్తారు? ఇల్లు ఖాళీగా ఉంటుంది. అర్థమైందా? తల్లిదండ్రులు లేని ఆ ఇంట్లో వెళ్లి కూర్చుంటారా ఏమిటి? ఆ ఇంట్లోకి వెళ్లి ఎలా కూర్చుంటారు? తల్లిదండ్రులతో కలిసి వెళ్ళడమే బాగుంటుంది. సరే పిల్లలు, బాబా ఇంకా ఎక్కడెక్కడో ఏదేదో జరుగుతోంది అనే ఆలోచనలు చేయకండి. అవి డ్రామాలోని చిన్న చిన్న దృశ్యాలు. ఎక్కడైనా మేళా జరిగినప్పుడు మీరు దృశ్యాలు చూడటానికి వెళ్తారు కదా. ఎవరితో వెళుతారు? తల్లిదండ్రులతో వెళుతారు. అప్పుడు మీరేమంటారు? లేదు బాబా, నాకు ఇదే నచ్చేసింది, ఈ దృశ్యం చాలా బాగుంది, ఎందుకంటే ఇది సేమ్ మీ ఫోటో వలనే ఉన్నది అని అంటారు. కానీ మీ దగ్గర ఒరిజినల్ ఫోటో ఉంది కదా, మీరు ఫోటో చూడటానికి వెళ్తారా? ఇవన్నీ డ్రామాలోనే చిన్న చిన్న దృశ్యాలు. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ అక్కడే ఉండిపోవడానికి కాదు. చెంచల బుద్ధి కలవారిగా కాకండి. తండ్రి మీ చేయి పట్టుకున్నారు, మీరు మేళాలో తిరుగుతున్నారు. ఇది సృష్టి అనే మేళా. తండ్రి వేలిని వదిలివేసి మేళాలో కలిసిపోతే ఏమవుతుంది? సమయం అంతా వృధా అవుతుంది. అప్పుడు తండ్రి మళ్ళీ మిమ్మల్ని వెతికి పట్టుకుంటారు. కానీ తండ్రి హృదయంలో మునుపటి ప్రేమ ఉంటుందా? తండ్రి మందలిస్తారు, వేలిని ఎందుకు వదిలివేశావు, అటు ఇటు ఎందుకు వెళ్ళావని నిలదీస్తారు. అవును కదా, తండ్రికి ఇలా అనిపిస్తుంది కదా. వేలిని వదిలివేయమని ఎవరు చెప్పారు? మరేమిటి? బాబా ఏమి చేస్తారు? నమ్మకాన్ని విశ్వసించరు. పిల్లలు ఎప్పుడైనా వేలిని వదిలివేయవచ్చు, అందుకే వారి చేతిని గట్టిగా పట్టుకుంటారు. అర్థమైందా? సరే పిల్లలు, అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఈరోజు ప్రియమైన కుమారుని యొక్క స్థానాన్ని మేము తీసుకున్నాము. ఈ రోజు ప్రియమైన కుమారుడు చాలా సంతోషంగా ఉన్నారు. సరే, మళ్ళీ కలుద్దాం. బాబా త్వరగా వస్తూ ఉండండి అని పిల్లలు చెప్పారు. త్వరగా వస్తాము. మీ నిశ్చయాన్ని కూడా పరిశీలించాలి కదా. ఎందుకంటే పిల్లలు తమ బుద్ధిని చాలా వేగంగా పరిగెత్తిస్తారు. కాబట్టి ఈ రోజు తండ్రి అందరికీ ఇదే విషయాన్ని తెలియచేయడానికి వచ్చారు. తల్లి ఎక్కడ ఉంటుందో తండ్రి కూడా అక్కడే ఉంటారు. కేవలం ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, ఎక్కడైతే తాళం చెవి ఉన్నదో అక్కడే అన్ని నిధులు లభిస్తాయి. ఒకవేళ తాళం చెవి వెళ్ళిపోతే ఇది
భవిష్యత్తు మాట, ఒకవేళ దేవకి మాయమైతే అన్ని నిధులు మాయమైపోతాయి. పిల్లలు ఇప్పుడు అందరూ తమ యొక్క విచార సాగర మథనం చేయండి, సరేనా? తర్వాత బాబా అందరికీ డ్రిల్ చేయించారు. ప్రతి కుమారుడు తమ యొక్క ఒరిజినల్ స్వరూపంలో కోరండి. నేను ఎవరిని? ఒక చిన్న నక్షత్రాన్ని, అది ఎవరికీ కనిపించదు, కానీ అద్భుతమైన నక్షత్రాన్ని. ఇందులో పూర్తి సంసారం యొక్క జ్ఞానం ఇమిడి ఉంది. నేను ఎటువంటి నక్షత్రాన్ని అంటే, నాలో సర్వశక్తులు ఉన్నాయి. నేను ఈ ప్రపంచంలో అభినయించడానికి దిగి వచ్చిన ఆడుతున్న ఒక నక్షత్రాన్ని. నేను అటువంటి నక్షత్రాన్ని. నాలో తండ్రి యొక్క సంపూర్ణ గుణాలు నెలకొని ఉన్నాయి. నేను ఆత్మను. ఇంత శక్తివంతురాలిని లేదా శక్తివంతుణ్ణి, అమరుడిని. నన్ను మృత్యువు ఎప్పుడూ కబలించదు. నేను ఈ సృష్టిపై అందరి నక్షత్రాల పాత్రను చూసి సంతోషిస్తున్నాను. ఎందుకంటే ప్రతి నక్షత్రము తమ నటనను ప్రదర్శిస్తున్నాయి, ఆడుతున్నాయి. ఇప్పుడు ఆట ముగిసే సమయం వచ్చేసింది. ఆట ముగుస్తోంది. ఆట యొక్క చివరి దశలో అందరూ ఉన్నారు. ఇప్పుడు నాకు దృఢ నిశ్చయము కలిగింది. ఈ ఆటలో విజయం నాదే. శక్తివంతమైన సంకల్పము. ఈ ఆటలో నేను నెంబర్ 1 ఆటగాడిని. ఎందుకంటే నేను ఈ ఆటను ఒకసారి ఆడలేదు, ఈ ఆటను పదే పదే ఆడాను. నాకు ఈ ఆట గురించి పూర్తిగా తెలుసు. నాకు ఓటమి అనేదే ఉండదు. ఎందుకంటే ఈ ఆట యొక్క మాస్టర్ నా వెంట ఉన్నారు. ఎందుకంటే ఈ ఆటను సృష్టించిన ఉస్తాద్ నా వెంట ఉన్నారు. ఈ ఆట నాకు చాలా బాగా తెలుసు. ఇది సృష్టి రూపి ఆట. ఈ ఆటలో నా విజయము తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే నా అంత అనుభవజ్ఞులు ఈ ఆటలో ఇంకెవరూ లేరు. నేను ఆటలో నెంబర్ 1 ఆటగాన్ని. ఆట యొక్క అన్ని పాచికలు నా చేతిలో ఉన్నాయి. మాయ ఎంత తెలివైనదైనా సరే దానిని ఎక్కడి నుంచి తుంచాలో నాకు తెలుసు. రావణుని ప్రాణము నాభిలో ఉంది. ఆట అంతా నాభికి సంబంధించిందని నాకు తెలుసు. రావణుడి ముందుకు రాముడు రాగానే రావణుడు మరణించాడు. ఆట అంతా ఈ నాభికి సంబంధించిందే. పిల్లలు, మీరు మీ స్వమానాన్ని గుర్తుంచుకోండి. ఈ శరీరము పుట్టుకకు మూలము నాభి. మీ కాంతి శరీరాన్ని సజీవంగా శక్తివంతంగా ఉంచే రహస్యం కూడా నాభిలోనే ఉంది. అందుకే విష్ణువు నాభి నుంచి బ్రహ్మగా ఉద్భవించారు. బ్రహ్మ నాభి నుంచి విష్ణువు ఉద్భవించారు. నేను ఆత్మను. ఈ పాఠాన్ని మర్చిపోవద్దు. కలపాలనుకుంటే కలపండి, ముడిని వెతకండి. నాభి యొక్క రహస్యము అర్థం కాగానే రావణుడు అంతమవుతాడు. ఆత్మను శక్తివంతంగా మార్చుకోండి. ఆత్మ పురుషుడు, దేహం ప్రకృతి. పురుషుడు ప్రకృతి కలిసి ఈ సృష్టిని నిర్వహిస్తారు. వీరిద్దరిని నడిపించేవారే తండ్రి. అర్థమైందా? ఏమవ్వాలి? తండ్రి ఇన్నాళ్లుగా ఒకే పాఠాన్ని నేర్పించారు. మాయా జీతు కావండి, ప్రకృతి జీతు కావండి. ప్రకృతి మీకు దాసి, మీరు యజమాని. ప్రకృతి దాసి అంటే ఏమిటో ఎవరికైనా అర్థమైందా? భూమి, ఆకాశము, వాయువు, అగ్ని, నీరు అవన్నీ మనకు దాసులని అందరూ భావించారు. పిల్లలందరూ దీనిని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు. ప్రకృతి మీకు దాసిగా మారిపోయేలా పురుషార్థం చేయండి. ప్రకృతి అంటే పంచభూతాలతో నిర్మితమైన ఈ శరీరమే ప్రకృతి. ఎందుకంటే ఈ పంచభూతాలతో తయారైన ఈ దేహము ఒక ప్రకృతి. మీరు ప్రకృతి జీతులు కావండి, మాయా జీతులు కావండి. ఈ దేహము ప్రకృతి. మాయ పురుషుడిని పట్టుకుంది. ఎవరిని? ఆత్మను. మాయ ఎవరిని పట్టుకుంది? ఆత్మను పట్టుకుంది. కాబట్టి ప్రకృతి పురుషుడు మాయాజీతులుగా అవ్వండి. అందుకే మిమ్మల్ని సోదరులుగా ఎందుకు అన్నారు? ఎందుకు? ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ పురుషుడు, ఇది ప్రకృతి. మాయాజీతులుగా అవ్వండి, ప్రకృతి జీతులుగా అవ్వండి. ఓ పురుష, ఓ ఆత్మ, ఈ శరీరంపై కూడా ఈ ప్రకృతిపై కూడా విజయాన్ని సాధించండి. ఓ ఆత్మ, మాయపై కూడా విజయాన్ని సాధించాలి. ఈ ఆట అంతా ప్రకృతి పురుషునిదే. ప్రకృతిని అర్థం చేసుకోండి. ప్రకృతి అంటే ఏమిటి? పురుషుడు అంటే ఏమిటి? వీరిద్దరు పరస్పరం ఎలా కలిసిపోయారంటే, వీరిద్దరు ఒకవేళ వేరైపోతే ఇద్దరి ఉనికి దెబ్బతింటుంది. పురుషుడు ప్రకృతి నుంచి వేరైతే ప్రకృతి మట్టిగా మారిపోతుంది, పురుషుడు కూడా జడంగా మారిపోతారు. ఈ ఆట అర్థమవుతుందా? ప్రకృతి నుంచి పురుషుడు వేరైతే ప్రకృతి మట్టిగా, పురుషుడు జడంగా మారిపోతారు. వీరిద్దరిని కలిపితే చైతన్యంగా మారిపోతారు. అందుకే కంబైన్డ్ స్వరూపాన్ని చూపించడం జరిగింది. ప్రవృత్తి మార్గము లక్ష్మి నారాయణులు. ఈరోజు చాలా రహస్యాలు వెలువడ్డాయి. అవును కదా? సాధారణంగా జోలి ఎప్పుడు నిండే ఉంటుంది, కానీ అవన్నీ ప్రియమైన కుమారునికి తెలుసు. ఎందుకంటే వారు ప్రతి చోట తిరిగి వస్తూ ఉంటారు. ఎలా? నారాయణ నారాయణ అంటూ. అంటే ఏమిటి? అందరికీ గుర్తు చేస్తారు. నారాయణుని గుర్తు చేసుకోండి అని చెబుతారు.
నారాయణ అంటే ఏమిటి? ఈ సృష్టి అనే రణానికి యజమాని, ఈ 3 లోకాల రణానికి యజమాని ఎవరైతే ఉన్నారో వారే నారాయణుడు. ఈ 3 లోకాల సృష్టికర్త నారాయణుడు. అందుకే ప్రియమైన కుమారుడు ఇక్కడ అక్కడ వెళ్ళి నారాయణ నారాయణ అంటూ పరిచయాన్ని తెలియచేస్తారు. అవునా? అతను తనను తాను నారదుడిగా భావిస్తాడు. ప్రపంచంలో భక్తి మార్గంలోని నారదుని కథ వేరు. నిజానికి నారదుడు అంటే రణములో నివసించేవాడు, అంటే ప్రథమ పురుషుడు, ప్రథమ ఆత్మ యజమాని. తనను తాను నారాయణుడు అని అనుకోరు, నారదుడే చెప్పుకుంటారు. నేను భగవంతుని కాను, నేను భగవంతుని యొక్క కుమారుణ్ణి అని చెప్పుకుంటారు. నేను వారి సంతానాన్ని అని చెప్పుకుంటారు. నా తండ్రి నారాయణుడు సర్వ రణాలకు యజమాని. ఈ భూమికి, ఈ 3 లోకాలకు, ఈ 3 కాలాలకు నారాయణుడే యజమాని అని చెప్తారు. అతను ఎల్లప్పుడూ తన తండ్రి పరిచయాన్ని అందరికీ తెలియచేస్తారు. మీరు నారదునిలాగా తయారయ్యారా? మీరు కూడా ప్రియమైన కుమారుని వల్ల తయారయ్యారా? ఆ కుమారుడు ఎప్పుడూ నారదుడు అని అనరు. నారాయణ నారాయణ అంటున్నట్లయితే తన పరిచయాన్ని ఇస్తున్నట్లు కాదు. ఎవరి పరిచయాన్ని ఇస్తున్నారు? నారాయణుని యొక్క పరిచయాన్ని ఇస్తున్నారు. అన్నిటికంటే ముందు నోటి నుంచి నారాయణ నారాయణ అనే వస్తుంది కదా. మరి మీ నారాయణుడు మీ ముందే కూర్చున్నారు. దీన్ని గ్రహించండి. ఈ ప్రపంచంలోని నారాయణుడు, 3 లోకాల నారాయణుడు మీ తండ్రిగా గ్రహించండి. అంతిమములు ఏమవుతుంది? నారదుడు కూడా మాయమవుతాడు, నారాయణుడు కూడా మాయమవుతాడు, లక్ష్మి కూడా మాయమవుతుంది. మరి అందరూ కలిసి నడవాలి కదా. ఇక్కడ కూర్చున్నవారైనా బయట కూర్చున్నవారైనా అందరికీ నారాయణుని తరఫున, నారదుని తరఫున ప్రియ స్మృతులు, ప్రేమపూర్వక స్వర్ణిమ ప్రపంచం యొక్క సుప్రభాతం. స్వర్గము స్వర్ణము అంటే గోల్డ్ యొక్క సుప్రభాతము. గోల్డ్ కాదు, రియల్ గోల్డ్ యొక్క సుప్రభాతము. పిల్లలు, మీరు ఎప్పుడూ తండ్రి ఒడిలో ఉండండి, సంతోషంగా ఉండండి. సరే, మళ్ళీ కలుద్దాం. వరదానము: యజ్ఞ సమాప్తికి నిమిత్త భవ. టోటల్ మెజారిటీ ఎక్కడి వరకు తమలో పరివర్తనను అర్థం చేసుకున్నారు? సేవ వృద్ధి చెందుతోంది. మరి సేవాధారి ఆత్మలు కూడా తమ స్వంత పురుషార్థం ద్వారా వృద్ధి చెందుతున్నారా? స్వసేవ విశ్వసేవ రెండింటి మధ్య బ్యాలెన్స్ సమానంగా ఉన్నప్పుడు యజ్ఞం సమాప్తి అవుతుంది. పరివర్తన యొక్క ముళ్ళు మీరు. అలాంటప్పుడు బ్యాలెన్స్ ఎంతవరకు ఉందో చెక్ చేసుకోండి. ఓం నమః శివాయ.